సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ధర్మ సందేహాలు కార్యక్రమంలో శివుణ్ణి మహాశివరాత్రి నాడు విశేషంగా ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే మనకి మంచి జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. చాలా మందికి ఆస్తి, ఐశ్వర్యం, సంపద అన్నీ ఉంటాయండి, మానసిక ప్రశాంతత ఉండదు. ఎందుకంటే ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటాడు, ఆలోచనలో ఏదో జరుగుతుంది, మనసు పాడైపోతుంది, మనసు బాగులేదు, ఎంత ఆస్తుంది, ఎంత ఎక్కడెక్కడ కూర్చున్నా కూడా మనసు బాగులేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రతి సోమవారం నాడు కూడా ఆ యొక్క శివాలయానికి వెళ్లి పాలతో అభిషేకం చెయ్యాలి. మరి అలాంటప్పుడు కుదరని వాళ్ళు నెలకొక్కసారి వచ్చే మాస శివరాత్రి నాడు చెయ్యాలి. మాస శివరాత్రి నాడు కూడా కుదరకపోతే ఎన్ని పనులున్నా మానేసుకుని మహాశివరాత్రి నాడు సూర్యోదయం తర్వాత నుంచి అయితే 5 గంటల నుంచి 7:30 మధ్యలో మహాశివరాత్రి నాడు ఉదయాన్నే మీరు శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేసి తెల్లని పువ్వులతో ఓం నమః శివాయ పూజ చేసి భస్మాన్ని శివుడికి అలంకరించి అలాగా అలంకరించిన భస్మాన్ని మీరు ధరించండి. అలాగే పాలు, పంచదార, బియ్యము కలిపి వండినటువంటి క్షీరాన్నాన్ని గాని, పెరుగన్నం గాని, కొబ్బరి గాని ఆ దేవుడికి నివేదన చేసి అది మీరు స్వీకరించండి. ఇలా చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఏమీ లేకుండా ఉత్తి తేనెతోటి రుద్రాభిషేకం జరిపించుకోండి. శివాలయంలో పంతులు గారిని అడిగితే చెప్తారు రుద్రాభిషేకం అని. ఆ రుద్రాభిషేకంతో రుద్ర మంత్రాలతో తేనెతో అభిషేకం చేసుకోండి. మీకు మంచి వాక్పటుత్వం కలుగుతుంది, మీ వాక్కుకి విలువ పెరుగుతుంది, మీ మాట అందరూ వింటారు, మీ తడబడే మాటలు గాని నెత్తి మాటలు కానీ కూడా పోతాయి. అలాగే శివరాత్రి నాడు పరమశివుడికి తేనెతో అభిషేకం చేసి ఆ తేనెని ప్రతిరోజు కూడా మీ చిన్నపిల్లలకు కొంచెం తినిపించండి. వాళ్ళకి మంచి తెలివితేటలు కలుగుతాయి, మంచి జ్ఞానం కలుగుతుంది. అలాగే చాలా మందికి గర్భస్థ దోషాలు ఉంటాయి, అంటే పిల్లలు పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలంటే మంచి గంధం తీసుకొచ్చి దాన్ని కొంచెం గంగా జలము, కొంచెం మంచినీళ్ళలోనూ కలిపి ఓం నమః శివాయ మంత్రంతో గాని, రుద్ర మంత్రాలతో గాని కేవలం గంధముతో అభిషేకం చేసినప్పుడు అడుగును కొద్దిగా గంధం ఉండిపోతుంది. ఆ గంధం తీసుకుని మీరు రోజు ధరించండి. గంధంతో అభిషేకం చేయడం వల్ల శీఘ్రంగా సంతానం కలుగుతుంది, సంతానపరమైన దోషాలుంటే తొలగిపోతాయి. వివాహం కాని వారు కూడా ఈ యొక్క గంధంతో అభిషేకం చేయడం వల్ల, అలాగే పాశుపత అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలు మనకి కలుగుతాయి. అలాగే చక్కెర, పంచదార, చక్కెరతో అభిషేకం చేయడం వల్ల మనకున్న కష్టాలు తొలగిపోతాయి. కొంతమంది అస్తమానం ఊరికే మనసులో బాధపడిపోతూ ఉంటారు, కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, ఏదో తెలియని దుఃఖం వచ్చేస్తుంది. చక్కెర దుఃఖనాశిని. చక్కెరతో అభిషేకం చేయడం వల్ల మీ దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. కాబట్టి ఏ రోజు చేసినా చేయకపోయినా శివరాత్రి నాడు నేను చెప్పిన విధానంలో అభిషేకాలు చెయ్యండి. అభిషేకం చేసి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇవేమీ చెయ్యలేమంటే చెంబుడు నీళ్లు పోసి 3 మారేడు దళాలు వేసి కొంచెం విభూతి వేసి నమస్కారం చేయండి. పరమేశ్వర అంతా నీ దయ అని చెప్పి ఆ పరమశివుడు చూసుకుంటాడు, అంతా మంచే జరుగుతుంది. సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.